హలో అండి అందరికీ. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, ఒక 20 డేస్ క్రితం ఒక విషయం బాగా చర్చనాంశమైంది, వైరల్ అయింది. ఆ విషయం ఏంటి అంటే, సముద్ర గర్భంలో ఉండే అరుదైన చేపలు ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయి. ఓర్ ఫిష్ అలాగే డూమ్స్డే ఫిష్. ఇవి అసలు కనపడితే చాలా ప్రమాదం. ఇవి కనపడినాయి అంటే భవిష్యత్తులో ఏదో ప్రమాదం జరుగుతుంది భూమికి అని చెప్పేసి అప్పట్లో చాలామంది భూగర్భ శాస్త్రవేత్తలు అలాగే చాలామంది మతతత్వ పరంగా చెప్పేటోళ్ళు కూడా త్వరలో ఏదో పెద్ద పెను విపత్తు సంభవిస్తుంది భూమి మీద అని చెప్పేసి ఎప్పుడైతే ఆ ఓర్ ఫిష్ అలాగే డూమ్స్డే ఫిష్ కానొచ్చినప్పుడు అందరూ కూడా ఆ విషయాన్ని బాగా చర్చించుకున్నారు. అయితే అన్నట్టుగానే ఆ ఫిష్ కానొచ్చిన దాదాపు ఒక 20 డేస్ తర్వాత ఒక పెను విధ్వంసం అయితే జరిగింది. రీసెంట్గా మయన్మార్ అలాగే థాయిలాండ్లో భారీ భూకంపం అయితే సంభవించింది. అంటే లెక్కకు అందలేని నష్టం అనమాట. రిక్టర్ స్కేల్ మీద 7.7 తీవ్రత నమోదైందంటే భూకంప తీవ్రత మనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చాలా పెద్ద పెద్ద భవనాలు, అంటే ఇంకా నష్టం అనేది ఇప్పుడే సంభవించింది కాబట్టి భూకంపం అనేది, ఆ నష్టం అనేది ఇంకా ఎంత ఉంటుందో అంచనా వేయలేం. ఇంకా అది ఇంకొక 4 రోజులు వారం రోజులు పోతే కానీ ఎంతమంది చనిపోయారు, ఎంత నష్టం జరిగింది అనేది మనకి ఇంకా తెలుస్తుంది. ముఖ్యంగా బ్యాంకాక్ అలాగే మయన్మార్ అయితే తీవ్ర స్థాయిలో నష్టపోయినాయి. ఆ విజువల్ చూస్తుంటే ఒళ్ళు అయితే గగురు పుడుస్తుంది. ఒకసారి మీరు కూడా కొన్ని ఆ విజువల్స్ అయితే చూడండి. చూశారు కదా, ఇది బ్యాంకాక్ మెట్రో ఉంటాయి, మెట్రో స్టేషన్ మెట్రో రైలు చూశారు ఎట్లా ఊగుతుందో. ఒక నడి రోడ్డు మీద కారు చూసారు ఎట్లా ఊగుతుందో, చూస్తున్నారు కదా ఎట్లా ఉయ్యాలు ఊగినట్టు ఊగుతుంది కారు. చూడండి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవన్నీ కూడా కింద పడిపోతున్నాయి. చూశారు కదా ఎంత భయంకరంగా ఉన్నాయి పరిస్థితులు. చూశారు కదా, బిల్డింగ్ కింద పడిపోయింది, రోడ్ల మీదకి జనాలు వచ్చారు. అంటే ఇంకా మనం ఆ నష్టం అనేది ఇంకా అంచనా వేయలేమన్నమాట. ఎటు చూసినా కానీ పెద్ద పెద్ద భవనాలు అంతా కుప్పకూలిపోయినాయి. ఇక్కడ చూశారు కదా, అసలు ఆ నష్టం అనేది ఇంకా అంచనా వేయలేమన్నమాట. అంటే పెద్ద పెద్ద భవంతులు, నిర్మాణంలో ఉన్న భవంతులు, అలాగే ఫ్లైఓవర్లో ఇలా ఒక్కటని కాదు, అంటే ఇంకా తీవ్ర స్థాయి రిక్టర్ స్కేల్ మీద 7.7 భూకంపం వచ్చిందంటే మామూలు విషయం అయితే కాదు. చాలా మయన్మార్ అలాగే బ్యాంకాక్లు, థాయిలాండ్ చాలా తీవ్రస్థాయి భూకంపం అయితే రావడం జరిగింది. మన ఢిల్లీలో కూడా స్వల్ప భూకంపం వచ్చింది, రిక్టర్ స్కేల్ మీద 4.4. మనకి అంత తీవ్రత లేదు, కానీ మయన్మార్ బ్యాంకాక్ మాత్రం, థాయిలాండ్ మాత్రం తీవ్ర స్థాయిలో నష్టపోవడం జరిగింది. ఏదేమైనా కానీ మనకి ముందుగానే ఆ ప్రకృతి హింట్ ఇచ్చింది. డూమ్స్డే ఓర్ ఫిష్ అప్పుడే అనుకున్నారు సముద్ర గర్భంలో ఏదో తేడా జరుగుతుంది, త్వరలో ఏదో పెద్ద భూకంపమే వస్తుంది, అందుకోసమే సముద్ర గర్భంలో ఉండే విలువైన చేపలు, తాబేళ్ళు బయటకు వస్తున్నాయి, అంటే ప్రకృతి విపత్తులు చూస్తుందని చెప్పేసి మనం అప్పుడే అనుకున్నారు. చాలామంది ముందుగానే అంచనా వేశారు, సైంటిస్టులు కానీ వాళ్ళందరూ కూడా త్వరలో ఏదో జరగబోతుందని. సేమ్ ఆ ఫిష్ కనిపించిన ఒక 20 డేస్కే చూశారు కదా ఎంత పెద్ద విపత్తు అయితే జరిగింది. ఈ యొక్క నష్టం అనేది ఇంకా మాటల్లో ఉండదు, ఇంకా ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనమాట. ఇంకా ఎంతమంది చనిపోయారు కూడా మనం అంచనా వేయలేని పరిస్థితి, ఎందుకంటే తీవ్రత నష్టం అనేది ఆ స్థాయిలో ఉందన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.